హాయ్ మై డియర్ పబ్లిక్, అందరు బాగున్నారా? తెలంగాణలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది, అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ వీడియో చేయడానికి గల ఉద్దేశం ఏంటంటే కొందరికి ఈ వీడియో అందరికి వర్తించదు, కొందరి గురించి మాత్రమే. అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది, అదే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చేసాయి కాబట్టి కొందరు ఉంటారు కదా మహానుభావులు, మహనీయులు, వాళ్ళ గురించి, ఓకేనా? వాళ్ళ గురించి మాత్రమే, అందరి గురించి అయితే కాదు ఇది. ఇక ఓట్లు ఆడడానికి వస్తారు నాయకులు. ఓటర్ ఏం చేస్తారు? ఓటుకి, ఒక్క ఓటుకి నోటు కోసం వెయిట్ చేస్తున్నావా? అమ్మేసుకుంటావా? నువ్వు ఓటుని అమ్మేసుకుంటావా? ఒక బీరుకో, బిర్యానీకో. ఒకవేళ నువ్వు ఓటుని అమ్మేసుకుంటే రేపొద్దున ఎవరైతే నీ ఓటు వల్ల, నువ్వు అమ్మేసుకున్న ఓటు వల్ల గెలిచిన ప్రజాప్రతినిధి ఉంటాడు కదా, అని నువ్వు క్వశ్చన్ చేయగలవా? నా ఊరు అభివృద్ధి అవ్వలేదు, నా పంచాయతీ అభివృద్ధి అవ్వలేదు, నా మండలం అభివృద్ధి అవ్వలేదు, నా నియోజకవర్గం అభివృద్ధి అవ్వలేదు, నా రాష్ట్రం అభివృద్ధి అవ్వలేదు, నా దేశం అభివృద్ధి అవ్వలేదు అని క్వశ్చన్ చేయగలవా? ఒకవేళ నువ్వు క్వశ్చన్ చేస్తే ఆయన నుండి వచ్చే ఆన్సర్ ఏంటి? నువ్వు నాకు పుణ్యానికి వేసావా అని ఆన్సర్ ఇస్తాడు. ఎక్కడ పెట్టుకుంటావా నువ్వు? అప్పుడు నీ మొహం ఎక్కడ పెట్టుకుంటావు? అప్పుడు అర్థమవుతుందా? సిగ్గుండాలి. ఓటు నమ్ముకుంటే మాత్రం నీకు సిగ్గుండాలి. ఓటుకి నోటు కోసం నువ్వు వెయిట్ చేస్తున్నావంటే సిగ్గుండాలి. అర్థమవుతుందా? పులి ప్యూర్ నాన్ వెజిటేరియన్, గడ్డి తింటుందా? తింటుందా గడ్డి? నువ్వు తింటావు. ఒక ఆవు కానీ, పులి కానీ, ఆవు, బర్రె ఇవన్నీ వెజిటేరియన్స్, ప్యూర్ వెజిటేరియన్స్. పులి నాన్ వెజిటేరియన్. అవి వాటి యొక్క తత్వాన్ని కోల్పోవట్లేదు, కానీ నువ్వు కోల్పోయావు. అర్థమవుతుందా? ఏం ఆలోచిస్తున్నావు? నీ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ వీడియో చూసినటువంటి కొందరు ఉంటారు ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళు, రవి గారికి పని పాట లేక ఏదో చేస్తున్నారు ఆ వీడియో అని అర్థం చేసుకో. ఇప్పుడు వాళ్ళకి ఆఫ్ నాలెడ్జ్, వాళ్ళ మెదడు ఎక్కడ ఉంటుంది? మోకాళ్ళు, అరికాళ్ళకు ఎక్కడ ఉంటుంది. వాళ్ళు అంటారు, ఏదో అనేస్తారు అట్లా, ఓకేనా? ఎవడైనా సామాజిక చైతన్యం కోసం ఏదైనా చెప్తున్నప్పుడు, అవేర్నెస్ కోసం ఏదైనా చెప్తున్నప్పుడు గాలి తీయడానికి రెడీగా ఉంటారు కొంతమంది. ఎక్కడైనా ఉంటారు, దేశం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటారు అటువంటి వ్యక్తులు, సహజం అది, ఓకేనా? వాళ్ళ బుర్ర ఎక్కడ ఉంటుంది? అరికాళ్ళకు ఉంటుంది. అర్థమవుతుందా? సమాజం అట్లా భ్రష్టు పట్టిపోయింది. అవేర్నెస్ చేయకపోతే ఎలా తెలుస్తుంది? ఇంకొంతమంది అవేర్నెస్ ఉన్నప్పటికీ కూడా సమాజం అట్లుంది కదా, మనం అట్లే పోదాం. అందరు గడ్డి తింటున్నారు కాబట్టి నేను గడ్డి తింటా. నువ్వు మనిషివి కదా, స్వతహాగా ఆలోచించగల శక్తి నీకుంది కదా, ఉందా లేదా? ఇక మూగుజీవా? ఆవు, గేదె, బర్రె, కుక్క, నక్క ఉన్నాయి కదా, రకరకాల పక్షులు. వాడికంటే లేదు ఆలోచన శక్తి, వాటికి ఉండదు. నువ్వు మనిషిగా పుట్టావు, నువ్వు ప్రత్యేకమైన జీవి. ఆలోచించలేవా? బృందా లేదా? ఎవరి కోసం అండి? ఎలా అభివృద్ధి అవుద్ది? ఎలా క్వశ్చన్ చేస్తావు? నీ ఊరు ఎట్లా డెవలప్ అవుద్ది? నీ పంచాయతీ ఎట్లా డెవలప్ అవుద్ది? నీ మండలం ఎట్లా డెవలప్ అవుద్ది? నీ దేశం ఎట్లా డెవలప్ అవుద్ది? నువ్వు ఓటుకి నోటని ఓట్లు వేస్తే, ఓటు నమ్మేసుకుంటే మన దేశం ఎలా అభివృద్ధి అవుద్ది? అర్థమవుతుందా?